నెలసరి 4-5 రోజులు ఏ బాధ లేకుండా కలిగే ఋతుస్రావం సహజమైంది. అది నొప్పితోనూ లేదా క్రమం తప్పకుండానో ఉంటే అది పీసీఓడిగా గ్రహించవచ్చు. అలాగే మరో సమస్య ఫైబ్రాయిడ్స్. గర్భాశయంలో కణితికి ఆనుకొని ఇది పెరుగుతుంది. చాలామంది స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ లక్షణాలు తెలియవు, కానీ వాటి వల్ల నెలసరి ఎక్కువ కాలం ఉంటుంది. ఫైబ్రాయిడ్లు గర్భసంచిలో పెరిగే అదనపు ట్యూమర్ కణజాలం. అసలు ఈ పీసీఓడి సమస్యలు, ఫైబ్రాయిడ్స్కు ప్రధాన కారణాలేంటి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకే ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కవిత గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 040-233-10686, మరో నెంబర్ 040-233-10686. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ పీసీఓడి సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అండ్ పీసీఓడి ప్రాబ్లం అంటే ఏంటండి ముందుగా? ఓకే, యాక్చువల్గా నవడేస్ ఎక్కువ నెంబర్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్లో మనకు పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ ఎక్కువ గమనిస్తున్నాం. సో పీసీఓడి అంటే కనుక పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటే ఇది ఓవేరియన్ సమస్య, అంటే అండాశయానికి సంబంధించిన సమస్య. సో నీటి పులుగలు, వాడుక భాషలో మనకు నీటి పులుగలు ఏర్పడము, సిస్ట్లు ఏర్పడడం అని చెప్తూ ఉంటారు. సో మనకు ప్యూబర్టీ ఏజ్ గ్రూప్లోని ఈ సమస్యలు నవడేస్ చాలామందికి గురవుతున్నారు. సెడెంటరీ యాక్టివిటీ కావచ్చు, లేకపోతే ఒబెసిటీ కావచ్చు, అంటే పీసీఓడి వల్ల వెయిట్ పుటాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీని వల్ల వెయిట్ పుటాన్ అయ్యే వల్ల పీసీఓడి వచ్చే సమస్యలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది హెరిడిటరీ పేరెంటల్ హిస్టరీలో కనుక మదర్కి ఉంటే కంపల్సరీ వచ్చే అవకాశం ఉంటాయి. ఫాదర్ అండ్ మదర్లు ఇద్దరు డయాబెటిక్ కనుక ఉన్న ఫీమేల్ చైల్డ్కి ఎక్కువగా పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒబేస్ పీపుల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఫిజికల్ ఇన్యాక్టివిటీ అండ్ మెంటల్ స్ట్రెస్ కనుక యాడ్ అయిపోతే, సో పిబెట్ ఏజ్ గ్రూప్లో కాదంటే 20+, 30+ ఏజ్ గ్రూపుల్లో కూడా మనకు పీసీఓడి సమస్యని గమనిస్తున్నాం. సో నథింగ్ బట్ మా ఓవేరియన్ నార్మల్గా పీరియడ్స్ కనుక తీసుకుంటే మెచ్యురేషన్ ఆఫ్ ద ఓవరీస్ ఆర్ నథింగ్ బట్ మెనార్కి అటైన్ అవ్వడం అనేది అంటూ ఉంటాం. సో ఇనీషియల్గా మనకు చాలామందికి 1 or 2 months కానీ 1 year 2 years కానీ ఇనీషియల్గా స్టార్ట్ అయిన తర్వాత ఇర్రెగ్యులర్ ఆర్ వెరీ కామన్. బట్ కొంతమందికి ఆఫ్టర్ 2 years తర్వాత కూడా ఇర్రెగ్యులర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో నార్మల్ పీరియడ్ కనుక తీసుకుంటే 28 days సైకిల్ ఆర్ +2 -2 ఈజ్ ఓకే. కానీ కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటూ ఉంటాం. సో ఇది పీసీఓడిలో వెరీ మచ్ కామన్. ఇందులో FSH అండ్ LH ఇంబ్యాలెన్స్ వల్ల సో టోటల్గా నార్మల్ పీరియడ్ 28 days కానీ 30 days కనుక తీసుకున్నా ఫస్ట్ 14 days, సెకండ్ 14 days FSH అండ్ LH హార్మోన్ లీడ్ చేస్తుంది. ఒక పీరియడ్కి లెఫ్ట్ ఓవరీ, ఒక పీరియడ్కి రైట్ ఓవరీ వర్క్ చేస్తుంది. సో అది స్టిమ్యులేషన్ వల్ల ఈ హార్మోన్స్ ప్రొడక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అన్లెస్ అంటే అవి నార్మల్గా ప్రొడక్షన్ అవుతున్న కొద్దీ కంప్లీట్గా పీరియడ్ నార్మల్గా ఉంటుంది. 3 to 5 days బ్లీడింగ్ విల్ బీ నార్మల్. మైల్డ్ పెయిన్ ఈజ్ ఓకే, దిస్ ఈజ్ కామన్ ఫ్యాక్టర్. బట్ కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఇట్ మే క్రాస్ 35 days వన్స్ రావడం, 40 days వన్స్ రావడం, 45 days వన్స్ రావడం. కొంతమందికి అమెనోరియా ఆఫ్ 2 months, అమెనోరియా ఆఫ్ 3 months, అమెనోరియా ఆఫ్ 6 months ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటాయి. కొంతమందికి మంత్లోనే 2 సార్లు వచ్చే అవకాశం ఉంటాయి. ఇది ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో నవడేస్ వచ్చే తరచుగా వచ్చే ప్రాబ్లంలో పీసీఓడి మేజర్ రీజన్. ఇప్పుడు LH పెరిగింది అనుకోండి, పోస్ట్ పోనింగ్ ఆఫ్ పీరియడ్ అంటే 2 monthsకి రావడం, 45 daysకి రావడం, 3 monthsకి రావడం అనేది గమనిస్తుంటాం. LH అండ్ FSH, LH పడిపోయింది అనుకోండి, 15 daysకి 20 daysకే పీరియడ్ వస్తుంది. సో రావడం ఎంత వచ్చినా కూడా ఈ విధంగా 15 days 20 days వచ్చినా దట్ ఈస్ కాల్డ్ అబ్నార్మల్ పీరియడే. అందుకని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల ఆ విధంగా వచ్చే అవకాశం ఉంటాయి. సో దీనిలో ఇన్ బిట్వీన్లో మనకు ఓవ్యులేషన్ అనేది కామన్ నార్మల్ పీరియడ్లో. బట్ వీరిలో FSH, LH ఇంబ్యాలెన్స్ వల్ల సో నార్మల్గా మెచ్యూర్ అయ్యే ఫాలికల్ అనేది మెచ్యూర్ అవ్వకుండా మిగిలిపోయే సిస్ట్ రూపంలో మిగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇమ్మెచ్యూర్ ఫాలికిల్స్ అంటాం, సిస్ట్లు అంటాం. ఏదర్ సైడ్ ఆఫ్ ద ఓవరీస్ అంటే ఒక మంత్కి లెఫ్ట్ ఓవరీ, ఒక మంత్కి రైట్ ఓవరీ పనిచేస్తుంది కాబట్టి సిస్ట్ ఫార్మేషన్ ఏర్పడి మల్టిపుల్గా ఫామ్ అవడం వల్ల దీన్ని నథింగ్ బట్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటాం. సో డిజీజ్ కావడానికి రీజన్ ఏంటి? దానివల్ల మనకు పేషెంట్ కంఫర్ట్ అంటే ఇబ్బందులు గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వెయిట్ పుటాన్ అవుతూ ఉంటారు, అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, హెవీ బ్లీడింగ్ ఆర్ స్కాంటీ బ్లీడింగ్ ఆర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, పోస్ట్ పోనింగ్ ఆఫ్ పీరియడ్తో పాటు వెయిట్ పుటాన్తో పాటు సెంట్రల్ ఒబెసిటీ అంటే పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెంట్ అయిపోయి చాలామందికి డయాబెటిక్ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం రావడం, నథింగ్ బట్ ఇన్ఫర్టిలిటీ దారితీసే అవకాశం ఉంటూ ఉంటాయి. అండ్ ప్యూబర్టీ ఏజ్ గ్రూప్లో అయితే కనుక సివియర్గా పింపుల్స్ రావడం. సో అంటే నాట్ ఓన్లీ ప్యూబర్టీలో రావడం కామన్, బట్ కొంతమందికి పీసీఓడి ఉంటే 25 years తర్వాత అయిన తర్వాత కానీ 28 years తర్వాత కూడా పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ డార్క్ పిగ్మెంటేషన్, ఎకాంథోసిస్ నైగ్రిగెన్స్ అంటాం. సో బాడీలో మొత్తం ఫోల్డ్స్లో కానీ, నెక్ రీజన్లో కానీ, ఆర్మ్పిట్స్లో కానీ చివరికి డార్క్నెస్ ఎక్కువగా మనం గమనించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. సో స్కాల్ప్ హెయిర్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అంటే సిస్ట్లో మనకి మేల్ హార్మోన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ నథింగ్ బట్ హిర్సుటిజం అంటాం. సో అంటే ఫీమేల్స్కి కూడా మేల్ హార్మోన్స్ ఎక్కువగా పెరగడం వల్ల ఏమవుతుంటే ముస్టాక్ అండ్ బియర్డ్ రావడం, చెస్ట్ హెయిర్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ బాల్డ్ హెడ్ రావడం అనేది గమనిస్తూ ఉంటాం. సో మనకు ఓవరాల్గా పీసీఓడి నథింగ్ బట్ ఓవేరియన్ ప్రాబ్లం. సో దీనివల్ల పేషెంట్ చాలా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎంత ఎర్లీగా దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసుకుంటే కరెక్షన్ చేసుకోవచ్చు. మరో ముఖ్యమైన సమస్య ఫైబ్రాయిడ్స్ గురించి చెప్తారండి.
ఎస్, యాక్చువల్గా గర్భాశయ కంతి అంటూ ఉంటాం. సో మన గర్భాశయ కంతి కనుక తీసుకుంటే థింక్ బట్ ఇది గర్భాశయ సమస్య అంటూ ఉంటాం. ఇదిగో సిమిలర్గా మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో కానీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇన్బిట్ పీరియడ్లో స్పాటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మన గర్భాశయంలో 3 లేయర్స్ ఉంటాయి, ఎండోమెట్రియం, మయోమెట్రియం అండ్ పెరిమెట్రియం. సో ఈ గర్భాశయ కంతిని ఏర్పడే ప్రదేశాన్ని బట్టి మనకు అది టైప్స్ వివరించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎండోమెట్రియం కనుక తీసుకుంటే ఎండోమెట్రియం ఫైబ్రాయిడ్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి సిమ్టమ్స్ డిఫరెంట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళకి ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ నథింగ్ బట్ 28 days సైకిల్లో ఇన్ బిట్వీన్గా స్పాటింగ్ లాగా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సివియర్గా హెవీ బ్లీడింగ్ అవ్వడం అండ్ పెయిన్ఫుల్ పీరియడ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో ఎట్ ద సేమ్ టైం ఎండోమెట్రియం థిక్నెస్ పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్గా మనకి 6 to 8 mm ఈజ్ నార్మల్, అప్ టు 10 నార్మల్గా కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వీళ్ళ 20-22 mm పెరిగే అవకాశం ఉంటాయి. ఇట్ మే లీడ్స్ టు అవుట్ ఆఫ్ 100 cases మనకు 1 or 2 cases క్యాన్సరస్ కండిషన్కి లీడ్ చేసే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా ఎండోమెట్రియం దానికి. అండ్ 1 more ఫైబ్రాయిడ్ మయోమెట్రియం అంటే సెకండ్ లేయర్లో అంటే కండరాల్లో కనుక కణితి కనుక ఏర్పడితే ఏదైనా సింగిల్ ఉండొచ్చు, మల్టిపుల్ ఉండొచ్చు. సో దీనివల్ల పెయిన్ఫుల్ పీరియడ్ ఎక్కువగా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ బ్లీడింగ్ ఎక్కువ ఉండకుండా ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ స్పాటింగ్ మాత్రమే ఉండి హెవీ బ్లీడింగ్ ఉండదు, బట్ క్రాంప్స్ ఎక్కువైపోయి సివియర్గా పెయిన్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ 1 more ఫైబ్రాయిడ్ కనుక తీసుకుంటే మనకు సీరోజర్ లేయర్లో ఉంటుంది. సో దీనివల్ల కాంటోర్ షేప్ అనేది యూట్రస్ అబ్నార్మల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్రెజర్ సిమ్టమ్స్ ఉంటాయి ఉండే ప్రదేశాన్ని బట్టి. సో బ్లాడర్కి ముందు వైపున ఉంటే కనుక యూరినరీ అర్జెన్సీ పెరగడం, ఆ రిటెన్షన్ ఆఫ్ యూరిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బ్యాక్ పెయిన్ సివియర్గా రావడం అనేది గమనిస్తూ ఉంటాం. అండ్ అట్ ద సేమ్ టైం రెక్టమ్ పైన ప్రెషర్ ఏర్పడుతుంటే కనుక కాన్స్టిపేషన్ సమస్య వస్తూ ఉంటాయి. సో ఇది ఫండల్ ఎండ్ కనుక ఉంటే కనుక ఇది కూడా మనకు ట్యూబల్ బ్లాకేజ్ ఏర్పడిపోయి ఇన్ఫర్టిలిటీ గర్భాశయ నథింగ్ బట్ ఇన్ఫర్టిలిటీ దారితీసే అవకాశాలు ఉంటాయి. సో చాలామంది భయపడింది అంటే ప్రతి కణితి క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా అని అంటూ ఉంటారు. సో ముఖ్యంగా మనకు మయోమెట్రియంలో కానీ ఎండోమెట్రియం ఉంది, ఇట్ మే లీడ్స్ టు క్యాన్సరస్ కండిషన్. అవుట్ ఆఫ్ 100 cases 1 or 2 cases అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్యామిలీ హిస్టరీ కూడా కనుక్కోవడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ CA-125 కూడా మనకు రూల్ అవుట్ చేస్తారు, క్యాన్సరసా నాన్ క్యాన్సరసా అండ్ బయాప్సీకి వెళ్తే కూడా తెలుసుకునే అవకాశాలు ఉంటాయండి. ములుగు నుంచి కాలర్ ఉన్నారండి, చెప్పండి రఫీద్ గారు. మేడం ఇట్లా మా పాపకి మంత్ రావట్లేదు. ఓకే, ఆమె మ్యాథ్స్ అయ్యి 5-6 నెలలు అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఒక 2 సార్లు ఉంది, ఇక అసలు రావట్లేదు, మరి ఎందువల్ల అని. ఓకే, పాప వయసు ఎంత అండి? 12 మేడం. 12 అంటే రీసెంట్ అండి, 6 months బ్యాకే మెచ్యూర్ అయింది అన్నారు కాబట్టి అంటే ఇబ్బంది లేదండి. యాక్చువల్గా అయితే అప్పుడప్పుడే బాడీలో హార్మోన్స్ అనేవి సెట్ అవుతుంటాయి కాబట్టి అప్ టు 1 year వరకు కొంచెం ఇర్రెగ్యులర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి మంత్లీ 2 సార్లు వస్తాయి, కొంతమందికి 6 monthsలో 2 times వస్తాయి, కొంతమందికి ఇయర్లీ 3 times వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఫ్యామిలీ హిస్టరీలో కనుక మీకు కానీ మీ హస్బెండ్ కానీ థైరాయిడ్ కనుక సమస్య ఉంటే కనుక ఒకసారి పాపకి అది రూల్ అవుట్ చేయండి. అండ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ మనకి PCOD కూడా కామన్ కాబట్టి ఒకసారి మామూలుగా బ్లడ్ టెస్ట్ కూడా ఒకసారి చేంజ్ చేయండి. హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా ఇనిషియల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇదే విధంగా కంటిన్యూ ఇంకో 6 months కూడా అయితే కనుక స్కాన్ రిపోర్ట్ అండ్ FSH LH కనుక రిపోర్ట్ తీసుకుంటే ప్రాబ్లం ఏంటో తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నవడేస్ ప్యూబర్టీ ఏజ్ గ్రూప్లోనే మనకి ఎక్కువ ఈ సమస్యలు గమనిస్తున్నాం. బట్ 12 అంటే వెరీ ఎర్లీ ఏజే కాబట్టి అంటే హెల్దీ డైట్ అంటే ఐరన్ రిచ్ ఫుడ్ ఎక్కువ పెట్టుకొని మోడరేట్ ఎక్సర్సైజ్ కనుక చేపిస్తే రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఫ్యామిలీ హిస్టరీలో మీకు PCOD ఉన్నా, మీ హస్బెండ్ అండ్ మీకు కనుక థైరాయిడ్ కనుక ఉన్నా కూడా అంతవరకు వెయిట్ చేయకుండానే ఒకసారి పరీక్షలు చేయించండి. దాని ప్రకారం ట్రీట్మెంట్ ఏమైనా అవసరం ఉంటే స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే రెగ్యులర్ ఎక్సర్సైజ్తోనే కరెక్షన్ చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ఒక సర్టన్ టైం వరకు కూడా PCOD ఉన్నా అని వాళ్ళకి తెలియదు, కనీసం PCOD అనే విషయం కూడా తెలియదు, బట్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి వాళ్ళు ఫర్దర్గా కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళు ఎదురయ్యేటువంటి సమస్యలు ఎలా ఉంటాయండి? ఓకే, సో చాలామందికి ఏంటంటే ఇప్పుడు ప్యూబర్టీ ఏజ్ గ్రూప్ అనుకోండి, టీనేజర్స్ అనుకోండి, సో పీరియడ్ రాకపోవడం అంటే ఒక మంత్లీ ప్రాబ్లం కదా, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది ఆ విధంగా కన్సర్న్ కాకపోయే ఛాన్స్ ఉంటుంది, కొంతమంది సో మొహమాటం కొద్ది కూడా కన్సల్ట్ కాకుండా ఛాన్స్ ఉంటుంది, కొంతమంది నెగ్లిజెన్స్ వల్ల పోస్ట్ పోనింగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. రీజన్స్ మల్టిపుల్గా ఉండే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. కొంతమంది వెళ్ళకుండా ఇదే విధంగా ఉంటే ప్రాబ్లం ఉండదు అన్నట్టుగా ఉంటూ ఉంటారు. బట్ ఒకసారి కనుక PCOD కనుక ప్రాబ్లం ఇనీషియల్ కరెక్షన్ చేసుకొని చాలా రకాల కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సిన అవకాశం ఉంటాయండి. ఎందుకంటే ఏదర్ 1 month 2 months ఈజ్ ఓకే, మోర్ దెన్ 6 months 1 year ఈ విధంగా ఇనిషియల్లీ 45 days ఎమెనోరియా ఉండే 2 months 3 months అండ్ 6 months ఆఫ్ ఎమెనోరియా రావడం, ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎర్లీ మెనోపాజ్ అటెండ్ అయ్యే అవకాశాలు నవడేస్ ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ విధంగా ప్రాపర్గా ట్రీట్ చేయకుండా అండ్ షార్ట్ కట్ మెథడ్స్లో వెళ్ళిన పోస్ట్ మార్నింగ్ పిల్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు మనం ఎక్కువ గమనిస్తున్నాం. సో ఈ ప్రీవియస్ హిస్టరీ రెగ్యులర్గా ఉండి 1 or 2 months ఇబ్బంది అవుతున్నాయి కనుక కంపల్సరీ దే నీడ్ టు కన్సల్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి
పరీక్షలు ప్రాపర్గా చేసుకోవాలి. లేకపోతే సిస్ట్ మే లీడ్స్ టు ఎండోమెట్రియం సిస్ట్తో పాటు చాక్లెట్ సిస్ట్ లాగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సివియర్గా పెయిన్ఫుల్ పీరియడ్ అండ్ డిస్మనోరియా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డిస్మనోరియా మే లీడ్స్ టు మల్టిపుల్ ప్రాబ్లమ్స్. సో అంటే 1 or 2 daysతో పాటు 5 days బ్లీడింగ్ ఉన్నా కూడా కంప్లీట్గా డిస్మనోరియా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పీసీఓడిలో మనకు 3 types ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఒకటైతే హెవీ బ్లీడింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కంపేర్ టు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కంటే హెవీ బ్లీడింగ్ ఉన్న వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవకాశం ఉంటాయి. మోర్ దెన్ 15 days 20 days బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీనివల్ల ఎనీమిక్ కండిషన్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, ఆయాసం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇందాక చెప్పినట్టు పీసీఓడిలో మనకి ఇన్సులిన్ పొట్ట దగ్గర ఫ్యాట్ పెరుగుతూ ఇన్సులిన్ రెసిస్టెంట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నెగ్లిజెన్స్ వల్ల డయాబెటిక్ ది విల్ అటైన్. సో ప్రాపర్గా ట్రీట్ చేయలేకపోవడం వల్ల కానీ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కంపల్సరీ ఆఫ్టర్ 10 cases మనకు 6 to 7 cases లీడింగ్ టు ద డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక ప్రాబ్లమ్ని ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే ఇంకో ప్రాబ్లం యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అండ్ అంటే డార్క్నెస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, హెయిర్ ఫాల్, బాల్ హెయిర్ రావడం, క్యాన్సర్స్ కండిషన్ ప్రతి ఒక్క కండిషన్ క్యాన్సర్ రాకపోవచ్చు, బట్ అవుట్ ఆఫ్ 100 casesలో 1 or 2 టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎంత ఎర్లీగా దానికి ప్రాపర్గా ట్రీట్ చేసుకుంటే కరెక్షన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇనీషియల్గా వాళ్ళకి యూనిలేటర్ ఉండేది, కొన్ని మనసులోనే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ బైలేటరల్ అయిపోయి మల్టిపుల్ ఉంటే సో చాలా నెలలు మెడిసిన్ వాడాల్సిన అవకాశాలు ఉంటాయి. సో ఎంత ఎర్లీగా దాన్ని డయాగ్నోసిస్ చేసుకుంటే అంత బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మ్యారీడ్ కపుల్ మ్యారేజ్ అయిన తర్వాత కనుక పీసీఓడి ఉండి వాళ్ళ డిమాండ్ ఈజ్ ఫర్టిలిటీ. సో ఇన్ఫర్టిలిటీ కూడా దారితీసే అవకాశం ఉంటాయి. కాబట్టి దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ ద ఇన్ఫర్టిలిటీ. సంతానలేమి సమస్య నవేడేస్ చాలా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా అవుట్ ఆఫ్ 10 casesలో మనకు 4 cases పీసీఓడి కేసెసే, ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ అండ్ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్స్ ఇవి ఎక్కువ గమనిస్తున్నాం. సో ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇప్పుడు అవసరం లేదు కదా, మ్యారేజ్ అయిన తర్వాత ఆలోచిద్దామని కాకుండా సో ఎంత ఎర్లీగా దాన్ని డిజీజ్ దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసుకుంటే కరెక్షన్ చేసుకుంటే మనకు ఒబెసిటీ కరెక్షన్ అవుతుంది, పింపుల్స్ కరెక్షన్ అవుతాయి, పీరియడ్ రెగ్యులరైజ్ అవుతుంది, ఓవులేషన్ నార్మల్గా అవుతుంది అండ్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ డయాబెటీస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. క్యాన్సర్స్ కండిషన్ లేకుండా కూడా మనం చూసుకోవచ్చండి. అండ్ గుంటూరు నుంచి కాలర్ ఉన్నారండి, చెప్పండి పుష్పలత గారు. మేడం చెప్పండి. నాకు మెన్సెస్ టైంలో బాగా బ్లీడింగ్ అవుతుంది మేడం. ఓకే, అది క్లాట్స్ పడుతున్నాయి. సెకండ్ డే థర్డ్ డే బాగా ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. ఓకే, క్లాట్స్ పడుతున్నాయి మేడం. యూరిన్ వెళ్ళినప్పుడు క్లాట్స్ ఎక్కువ పడుతున్నాయి. ఓకే, మీ వయసు ఎంతమ్మా? 37 years మేడం. థైరాయిడ్ ఏమైనా ఉందా? థైరాయిడ్ లేదు మేడం. ఓకే, ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి వస్తుంది మీకు? ఎన్ని మంత్స్ నుంచి వస్తుంది? 3 years నుంచి ఉంది మేడం. స్కాన్ ఏమైనా చేయించుకున్నారా? చేయించుకున్నాను మేడం. ఏమన్నారు? అంటే ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నాయి అన్నారు మేడం. గర్భాశయ కంతులు అనమాట. ట్రీట్మెంట్ ఏం తీసుకోవట్లేదా? ఏంటి మేడం? ట్రీట్మెంట్ ఏం తీసుకోవట్లేదా? సైజ్ ఎంత ఉందన్నారు ఫైబ్రాయిడ్ది? రైట్ లెఫ్ట్ సైడ్ 25 into 20 mm అని ఇచ్చారండి. 2 centimeters. ఓకే. రైట్ సైడ్ అన్న 16 into 13 mm అని ఇచ్చారండి. 1.5 centimeters. ఓకే, మరి ట్రీట్మెంట్ ఏం తీసుకోవట్లేదా దానికి? అంటే ఏం మెడిసిన్స్ ఏం వాడట్లేదు మేడం. సో వాడాలండి యాక్చువల్గా. సో 2 centimeters అండ్ 1.5 centimeters ఉన్నాయి కదా, ఇప్పుడు కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా రివర్స్ అవుతుంది, కంప్లీట్ కరెక్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే హెవీ బ్లీడింగ్ క్లాట్స్ రావడానికి రీజన్ డ్యూ టు ఫైబ్రాయిడ్. పెయిన్ఫుల్ పీరియడ్తో పాటు హెవీ బ్లీడింగ్ వస్తే మీకు అనీమిక్ వెళ్ళిపోయి ఆయాసం రావడం, అదర్ రికరెంట్ కోల్డ్ కాఫ్లు రావడం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ. సో ఫైబ్రాయిడ్ అనేది అక్కడికి ఆగిపోతుంది, ట్రీట్మెంట్ తీసుకోకుంటే గ్రాడ్యువల్గా కొత్తవి వస్తాయి అండ్ ఉన్నది కూడా సైజు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి అది 80 centimeters అట్లా క్రాస్ అయింది అనుకోండి, సర్జరీకి వెళ్ళాల్సిన అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడే కనుక మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు ఫైబ్రాయిడ్స్కి హోమియోచికిత్స ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉందండి జీసీఎస్ మెథడ్లో. సో మనకి ఈ మెడికేషన్ తీసుకుంటే న్యూ ఫార్మేషన్ ఫస్ట్ రాదు. సో ఎవ్రీ మంత్ మీ పీరియడ్లో మీకు బ్లీడింగ్ క్లాట్స్ అనేది కొద్ది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అండ్ పెయిన్ లేకుండా ఉంటుంది. సైజ్ కూడా క్లియర్ అయిపోయి నార్మల్గా చేసుకోవచ్చండి. అంటే మీకు యూట్రస్ ఉండిపోతుంది, నాన్ సర్జికల్లీ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. ఒకసారి రీసెంట్ రిపోర్ట్ తీసుకొని రండి, స్కాన్ కనుక రిపోర్ట్ రీసెంట్ తీసుకోండి. అంటే ప్రీవియస్ అయితే ఇది 25 అంటే 2.5 centimeters అనేది ఎప్పుడు తీసుకున్నారో, సో రీసెంట్ రిపోర్ట్ కనుక తీసుకొని రండి, డెఫినెట్గా మీకు దానికి ప్రాబ్లం కరెక్షన్ చేసుకోవచ్చు. రావులపాలెం నుంచి కాలర్ ఉన్నారండి, చెప్పండి అరుణ్ గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మ, చెప్పండి. మేడం నాకు పీరియడ్ ప్రాబ్లం అండి. అంటే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో స్టార్ట్ అయిందండి. ఓకే. తర్వాత 3 months తర్వాత వచ్చిందండి. ఓకే. అప్పుడు ఏమైందంటే ఇప్పుడు గడ్డల కింద అయింది. అప్పటి నుంచి కంటిన్యూగా మంత్ కరెక్ట్ డేట్ వస్తుంది కానీ ఇలా గడ్డల కింద పడుతుంది మేడం. 3 days తక్కువ అవుతుంది, అక్కడి నుంచి కొంచెం ఎక్కువ అవుతుందండి. ఓకే, అంటే ఉండదు మేడం. నొప్పి ఉండదు, రెగ్యులర్గా రావట్లేదా?
రెగ్యులర్ గా టైంకి వచ్చేస్తుందండి, కాకపోతే Clots లాగా వస్తుంది. అవ్వదండి. ఓకే అక్కడ నుంచి ఓవర్ బ్లీడింగ్ అండి, అంటే గడ్డల కింద అవ్వడం. ఓకే 15 days అట్లా అవుతుందండి. ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య? మీ వయసు ఎంత? నా వయసు 36 అండి. ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది మీకు? లాస్ట్ అంటే 1 year అవుతుందండి మేడం. ఓకే, అంటే థైరాయిడ్ టెస్ట్ కానీ స్కాన్ రిపోర్ట్స్ కానీ చేయించుకున్నారా? థైరాయిడ్ లేదండి, స్కాన్ లో కొంచెం స్టోన్స్ ఉన్నాయన్నారండి. గర్భసంచికి చిన్న నీటి బుగ్గ లాంటిది ఉంది, ప్రాబ్లం అయితే ఏం లేదు అన్నారండి. ఓకే, అది పీసీఓడి అనుకుంటాను. సో అంటే మనకు ఫైబ్రాయిడ్స్ ఉన్న హెవీ బ్లీడింగ్ 15 days అవుతుంది, పీసీఓడి ఉన్న ఉంటుంది, స్టోన్స్ కాదు సిస్ట్. సో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్లో మనకు ఓవేరియన్లో సిస్ట్లు ఏర్పడ్డా కూడా వన్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే, సో హెవీ బ్లీడింగ్ రావడం అయ్యే ఛాన్స్ ఉంటాయి. మోర్ దెన్ 10 days 15 days పెయిన్ఫుల్ కండిషన్ ఉంటుంది, పెయిన్లెస్ కండిషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, బ్లడ్ లాస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఏదర్ సైడ్. సో రెండు వైపులో ఉంటే కనుక టోటల్ ఎవ్రీ మంత్ పీరియడ్ అదే విధంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వన్ సైడ్ ఉంటే కనుక ఆల్టర్నేట్ మంత్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు బయోలేటర్ ఉన్నట్టుంది కాబట్టి ఒకసారి రిపోర్ట్స్ కనుక తీసుకొనేస్తే ట్రీట్మెంట్ తీసుకుంటే సిస్ట్లు కరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్లీడింగ్ క్లాట్స్ తగ్గి నెంబర్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ ద బ్లీడింగ్ అనేది తగ్గిబట్టే 15 days లేకుండా 3 to 5 days అవ్వచ్చండి. అండ్ ఐరన్ సప్లిమెంట్ తీసుకుంటే కనుక మెడికేషన్ వాడితే మీకు హోమియో చికిత్సతో మీకు సిస్ట్లకు చాలామంది ల్యాప్రో చెప్తూ ఉంటారు. సో ల్యాప్రోస్కోపీ లాంటి కండిషన్స్ లేకుండా నాన్ సర్జికల్లీ కరెక్షన్ చేసుకోవచ్చు. పీసీఓడి ఫైబ్రాయిడ్ సమస్యను ఎలా గుర్తిస్తారు అండ్ ఏ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంటుందండి? ఓకే, యాక్చువల్గా మనకి పేషెంట్ సిమ్టమ్స్ చెప్పడం అనేది జరుగుతుంది. అది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆర్ హెవీ బ్లీడింగ్, ఇంటర్మిన్స్ట్రల్ పీరియడ్, డిస్మోనోరియా. సో ఈ 3 symptomsలో ఏ ఉన్నా కూడా మనకు హార్మోన్ ఇంబాలెన్స్లో ముఖ్యంగా రూల్ అవుట్ చేయాల్సిన కండిషన్ ఏంటంటే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ మ్యాండేటరీ. అంటే FSH, హార్మోన్ ఎస్ఏ అంట, FSH, LH అండ్ సీరం టెస్టోస్టెరాన్. ఇవి అంటే రేషియో అబ్నార్మల్గా ఉండొచ్చు. సీరం టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ నార్మల్ కంటే కూడా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనితో పాటు కొంతమంది ప్రొలాక్టిన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అది కూడా రూల్ అవుట్ చేయాలి. సో అదర్ హార్మోన్ డిజార్డర్స్లో కూడా మనకి సిమిలర్ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి T34, TSH కూడా మనకు రూల్ అవుట్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. ఒకసారి అది పీసీఓడి కనుక కన్ఫర్మ్ అయితే కనుక మనకు పెల్విక్ అంటే స్కాన్ రిపోర్ట్లో కూడా మనకు కొంతమంది సిస్ట్లు కనిపించచ్చు, కనపడకపోవచ్చు, కొంతమంది బ్లడ్ రిపోర్ట్స్లో తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో పెల్విక్ స్కాన్ చేస్తే కూడా అది యూనిలేటర్ ఉందా, బయోలేటర్ ఉందా, అది టైప్ అంటే చాక్లెట్ సిస్టా లేకపోతే నార్మల్ సిస్టా విత్ సైజ్ ఆర్ మల్టిపుల్ ఏ విధంగా ఉందో తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. సో దీనికి తోడు గర్భాశయ కంతులు కూడా మనకు స్కాన్ అబ్డామిన్ కనుక చేసుకుంటే కనుక యూట్రైన్ స్కాన్ చేస్తే తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి ఎండోమెట్రియం థిక్నెస్ కూడా మనం కంపల్సరీ కన్సిడర్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అండ్ దాని సైజ్ కూడా మ్యాండేటరీ. సో టు జడ్జ్ ద ప్రోగ్నోసిస్ అంటే టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్ని బట్టి కూడా ఇది కరెక్టబులా లేకపోతే విత్ ట్రీట్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా, లేకపోతే క్యాన్సర్ ఇట్ మే లీడ్స్ టు క్యాన్సరస్ కండిషన్ ఏమైనా అవుతుంది అండ్ ఎమర్జెన్సీ కండిషన్స్ దాని ప్రకారం మనం ట్రీట్ చేసుకోవాలంటే కనుక స్కాన్తో పాటు మనకు CA-125. సో వాటి CA-125 నార్మల్ రేంజ్లో ఉంటే కనుక వీ కెన్ వెయిట్ అండ్ వాచ్ విత్ ట్రీట్మెంట్తో కరెక్షన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. CA-125 కనుక రేజ్ అవుతూ ఉందనుకోండి కంపల్సరీ సో మనకు ఫైబ్రాయిడెక్టమీకి ఎమర్జెన్సీ కండిషన్లో వెళ్ళాల్సిన అవకాశాలు ఉంటాయి. సో హిస్టరీ కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం మనకు ఈ రెండింటితో పాటు అదే ఇన్సులిన్ రెసిస్టెంట్ కూడా రూల్ అవుట్ చేసుకోవాలని అవకాశం ఉంటాయి. పీసీఓడి బయోలేటర్ కనుక ఉంటే కనుక సో మనకు ఫర్దర్ ఆఫ్ ద ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా కూడా టు జడ్జ్ వెదర్ ఇట్ ఈస్ అండర్ కంట్రోలింగ్ ఆర్ నాట్ అనేది ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉందా లేదా కూడా తెలుసుకున్న ఇలాంటి పరీక్షల ద్వారా కూడా మనకు ప్రోగ్నోసిస్ అండ్ కరెక్షన్ చేసుకోవచ్చు. ఏలూరు నుంచి కాలర్ ఉన్నారండి, చెప్పండి లక్ష్మి గారు. హలో, గారండి. నమస్కారం లక్ష్మి గారు, చెప్పండి. మా పాపకి పీరియడ్స్ ప్రాబ్లం వస్తుంది, అంటే మెచ్యూర్ అయ్యి 5 years అయింది. ఓకే, 1 year నుంచి డేట్స్ 3 months 2 months అలా చాలా గ్యాప్ వస్తుంది మేడం. ఓకే, పైగా పాపకి ఒకసారి అంటే ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఒకసారి వేడి నుంచి పడిపోయింది మీదన. దాని వల్ల ఏమన్నా అని కొంచెం డౌట్. ఒకసారి చూపించండి, హాస్పిటల్ మెడిసిన్స్ ఇచ్చాను. ఓకే, వయసు ఎంత అండి పాపది ఇప్పుడు? పాపకి 19 years అండి. ఓకే, సో కంపల్సరీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయిందండి పాపకి. సో నార్మల్ పీరియడ్ 28 days +2 -2 ఈజ్ ఓకే అండి. వన్స్ ఇన్ 3 monthsకి రావడం దట్ ఈస్ అబ్నార్మల్ కండిషన్. దానికి రీజన్స్ వెయిట్ పుటాన్ అవుతుందా, పింపుల్స్ అవుతున్నాయా, స్కిన్ డ్రైనెస్ ఉందా. వెయిట్ పుట్ బరువు పెరుగుతూ స్కిన్ డ్రైనెస్ ఉండి హెయిర్ ఫాల్ అయితే కనుక మ్యాక్సిమం డల్నెస్ డ్రౌజినెస్ పెరిగింది అనుకోండి, అది మనకు థైరాయిడ్ కిందకి థైరాయిడ్ పరీక్ష రూల్ అవుట్ చేయాలి. లేదు ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో ఉంటూ వెయిట్ పుటాన్ అవుతూ ఆయిలీ గ్రీజీ స్కిన్ అవుతూ యాక్నే పింపుల్స్ ఎక్కువ రావడం, డార్క్నెస్ కలర్ పెరిగిపోవడం, హెయిర్ ఫాల్ అయ్యి అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, మీసాలు గడ్డలు రాగా చెస్ట్ హెయిర్ రాగా పెరిగింది అనుకోండి, కంపల్సరీ పీసీఓడి సమస్య వల్ల మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ రెండిట్లో మ్యాక్సిమం ఏదైనా ఒక రీజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈ 2 పరీక్షలు రూల్ అవుట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తేనే పాప కరెక్షన్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఏదైనా ఆల్మోస్ట్ 1 year అంటున్నారు కాబట్టి లాంగ్ గ్యాపే. సో చాలా రోజులు అవుతుంది కాబట్టి ఎంత ఎర్లీగా మీరు ఈ పరీక్షలు చేయించుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అది థైరాయిడ్ ఉన్నా పీసీఓడి ఉన్నా కంపల్సరీ కంప్లీట్గా రివర్స్ చేసుకోవచ్చు. హార్మోన్స్ కరెక్షన్ చేస్తున్న కొద్ది ఏంటంటే పీరియడ్ రెగ్యులారిటీ మెయింటైన్ అవుతుంది. అదర్ అంటే కో అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా కూడా అంటే వెయిట్ పుట్ అనేది కూడా కరెక్షన్ అవుతుంది. డల్నెస్ డౌన్నెస్ ఉన్నా తగ్గిపోతుంది. హెయిర్ ఫాల్ ఉన్నా కంట్రోల్ చేసుకొని కరెక్షన్ చేసుకోవచ్చండి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి? ఓకే, యాక్చువల్గా మేనేజ్మెంట్ పార్ట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ బోత్ ద డిజార్డర్స్. ఈ విధంగా మిగిలిన అదర్ మెటబాలిక్ డిజార్డర్స్, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, డయాబెటీస్ ప్రాబ్లం ఉన్నా, ఈ విధంగా అయితే డైట్ ఈజ్ ఇంపార్టెంటో సో వీటిలో కూడా కంపల్సరీ డైట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే మెడిసిన్ పార్ట్ ఎంత ఇంపార్టెంటో సో మెడిసిన్స్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ సో 3 కనుక ఉంటేనే ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. సో 3 ఏది డ్రాబ్యాక్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడం ఏదో టైం ల్యాగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, లేకపోతే రెక్టిఫై కాకుండా పెరిగే ఛాన్సెస్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సో పీసీఓడి పీపుల్ కంపల్సరీ గ్రాడ్యువల్గా వెయిట్ పుట్ ఆన్ అవుతూనే ఉంటారు కాబట్టి డైట్ కంపల్సరీ మెయింటైన్ చేయాల్సిందే. వీళ్ళకి కార్బోహైడ్రేట్ డైట్ నథింగ్ బట్ ఇన్సులిన్ రెసిస్టెంట్ పెరిగే అవకాశం ఉంటాయి, డయాబెటిక్ టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి స్వీట్స్ ఉన్న ఫ్రూట్స్ కానీ కార్బోహైడ్రేట్స్ రిచ్ ఫుడ్ కానీ దే నీడ్ టు అవాయిడ్. సో ఎట్ ద సేమ్ టైం ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. మోడరేట్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ వాళ్ళ లైఫ్ ప్యాటర్న్లో వాళ్ళు అలవాటు చేసుకోవాల్సిందే. అదర్వైజ్ ఈ ప్రాబ్లం రెక్టిఫై చేయడం వెరీ మచ్ ట్రబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎంత ఎర్లీగా వాళ్ళు అంటే ఇనీషియల్ స్టేజ్ ఉందనుకోండి ఈ డైట్ అండ్ ఎక్సర్సైజ్తోనే కరెక్షన్ అయ్యే కేసెస్ కూడా చాలా ఉంటాయి. బట్ పీక్ లెవెల్కి వస్తే డైట్, ఎక్సర్సైజ్ అలాంగ్ విత్ మెడిసిన్స్ అండ్ కొంతమంది హెవీ బ్లీడింగ్ అనే కండిషన్లో ఐరన్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ప్రిజర్వేటివ్ ఫుడ్ దే నీడ్ టు అవాయిడ్. హెల్దీ డైట్ మెయింటైన్ చేయడం వల్ల బెటర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. జంక్ ఫుడ్ దే నీడ్ టు అవాయిడ్. మిల్క్ ప్రొడక్ట్స్ కూడా దే నీడ్ టు అవాయిడ్. సో ఈ విధంగా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే డిసీజ్ ప్రోగ్రెస్ కాకుండా తొందరగా మెడికేషన్ తోటి కవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇనీషియల్గానే వాడారనుకోండి రిక్వైర్మెంట్ లేకుండా కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మెడిసిన్ రిక్వైర్మెంట్ లేకుండా చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం గర్భాశయ కంతులు కూడా ఉన్నాయనుకోండి హెవీ బ్లీడింగ్ అవడం వల్ల హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యాన్సర్స్ కండిషన్ లీడ్ అవుతుంది. కాబట్టి ఐరన్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. డాక్టర్ని తొందరగా కన్సల్ట్ అయిపోతే కనుక సో ప్రాబ్లం రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటాయి. వీళ్ళకు ప్రెజర్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కీగల్ ఎక్సర్సైజ్ లాంటివి చేస్తూ మెడిసిన్స్ వాడితే ప్రాబ్లం తొందరగా రెక్టిఫై చేసుకోవచ్చు. పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం, వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం వల్ల అండ్ విత్ మెడిసిన్స్ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. వైజాగ్ నుంచి కాలర్ ఉన్నారండి, చెప్పండి లక్ష్మి గారు. మా సిస్టర్ కి చెప్పండి. మా సిస్టర్ కలా వచ్చిందండి. ప్రెగ్నెంట్ ఉంటుంది కదండి, ఇంకా కాలేజ్ వస్తే తీసారన్నమాట. ఏమైందండి? ప్రెగ్నెంట్ అదే గర్భవస్థ సంచి. ఓకే, గర్భసంచిలో ఒక కంటిలో ఒక 8 grams వచ్చింది నియర్లీ. దాన్ని ఆపరేషన్ చేసి తీసారు. ఓకే, గర్భాశయ కణితి. ఓకే, చేస్తే మళ్ళీ అది ఎప్పుడు 2018 లో మేము ఆపరేషన్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే సేమ్ గా మంత్లీ థ్రైస్ అట్లా తీసేసి వస్తుంది. ఓకే, అది ఏం చేయాలని మళ్ళీ చెకప్ చేయించినప్పటికీ నేను తెలియదు సార్. ఓకే, మీ సిస్టర్ వయసు ఎంతమ్మా? 28. సో మ్యారీడ్ చిల్డ్రన్ ఉన్నారా? ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ఓకే, సో కంపల్సరీ ట్రీట్మెంట్ అవసరం ఇప్పుడు. ఎందుకంటే కణితి ఫామ్ అయింది, తీసేస్తున్నారు, మళ్ళీ అగైన్ ఇట్ ఇస్ రీఫార్మింగ్ కిందికి. ఎందుకంటే క్లాస్ లాగా వస్తుంది అంటే కనుక రికరెన్స్ వస్తున్నట్టే అర్థం. సో మెడిసిన్స్ వాడితే కనుక మళ్ళీ సర్జరీ అవసరం లేకుండానే రీఫార్మేషన్ అంటే క్లాట్స్ తగ్గుకుంటూ ఎండోమెట్రియం థిక్నెస్ పెరగకుండా నార్మల్గా కావాలి. ఎందుకంటే అన్మ్యారీడ్ సో కంపల్సరీ మ్యారేజ్ అయినా కూడా ఫర్టిలిటీకి ఇంపార్టెంట్ కాబట్టి గర్భాశయ కంటే ఊరికే మనకి సర్జరీ చేస్తే కూడా యూట్రస్ అనేది వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి గర్భాశయం కాబట్టి. అలా రిక్వైర్మెంట్ లేకుండానే ఇనిషియల్గా మనకు 3 centimeters లోపలనే ఉందనుకోండి, 4 centimeters లోపలే, మళ్ళీ అప్పట్లాగా 8 centimeters పెరగకుండా ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే పెరగకుండా న్యూ ఫార్మేషన్ కాకుండా పెయిన్ లేకుండా క్లాట్స్ లేకుండా చూసుకోవచ్చు. ఒకసారి రీసెంట్ అంటే ప్రీవియస్ సర్జికల్ హిస్టరీ అండ్ రీసెంట్ స్కాన్ హిస్టరీ కనుక తీసుకొని వస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకొని కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ అట్ లాస్ట్ ట్రీట్మెంట్తో పాటు చాలా వరకు ఏంటంటే ఇవి కొంచెం లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ లాగా చెప్తూ ఉంటారండి. సో ఎందుకు ఇలాగా అండ్ ఈ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ గురించి చెప్తూ ఉంటారు? ఓకే, యాక్చువల్గా చాలామంది ఎంత ఎర్లీగా వాళ్ళ డిటెక్ట్ చేసుకొని వస్తే కనుక కొన్ని డేస్లో కొన్ని మంత్స్లోనే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వన్స్ ఇట్ క్రాస్డ్ మోడరేట్ స్టేజ్, ఇప్పుడు పీసీఓడే కావచ్చు, గర్భాశయ కంటే కావచ్చు, 7 centimeters 8 centimeters క్రాస్ అయింది అనుకోండి, అప్పుడు ఇట్ మే టేక్ టు ద ఫర్ కరెక్షన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. ఇప్పుడు పీసీఓడి కూడా బయోలేటరల్ ఉందనుకోండి, కంపల్సరీ ఈ విధంగా నెలల తరబడి మెడిసిన్ రిక్వైర్మెంట్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం హోమియోపతిలో ఫ్రమ్ రూట్ కాజ్ నుంచి ప్రాబ్లమ్ రెక్టిఫై చేస్తుంది. అంటే ఆర్గాన్ రిటైన్ ఉంటుంది, దానికి డ్యామేజ్ ఉండదు, ప్లస్ నాన్ రికరెన్స్ ఉండకుండా సేఫ్టీ మెజర్స్తో మెడికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి సో వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ విత్ హార్మోన్ కరెక్షన్.
సో ఈ పాసిబిలిటీ నాన్ రికరెన్స్లు అంటే శాశ్వత పరిష్కారం విధానంలో ఉంటుంది కాబట్టి సో మెడిసిన్ హార్మోన్స్ ఇండ్యూస్ చేయడం కానీ సర్జికల్ చేయడం లాంటి కాదు. సో నాన్ సర్జికల్లీ వితౌట్ హార్మోన్ ఇండక్షన్ లేకుండానే గ్లాండులర్ స్టిమ్యులేషన్ చేసుకుంటూ హార్మోన్స్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఎంత ఎర్లీగా వస్తే ప్రాబ్లమ్ సంవత్సరాల తరబడి నెలల తరబడి యూజ్ చేయాల్సిన అవసరం లేదు, తొందరగా రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మోడరేట్ క్రాస్ అయిపోయి సివియరిటీ అయిందనుకోండి డెఫినెట్లీ సో పెథలాజికల్లీ దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయాలి, ప్రోగ్రెస్ కంట్రోల్ చేయాలి, కరెక్షన్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ ద మంత్స్ టైం, ఇయర్స్ టైం కూడా పట్టే అవకాశం ఉంటాయి. బయలేటర్ ఉండి సిస్ట్ ఉండి కనుక సైజు కనుక పెద్దగా ఉంటే. సో అందుకోసం ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకొని ప్రాబ్లం రెక్టిఫై చేసుకుంటే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మన కరెక్షన్ అయ్యేది పీరియడ్స్ రెగ్యులారిటీతో పాటు ఒబేసిటీ గ్రాడ్యువల్గా తగ్గుతుంది కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అది సిమ్టమాటికలీ టోటల్ కరెక్షన్ అవ్వడానికి టైం పట్టడానికి. థ్యాంక్ యూ డాక్టర్ కవిత గారు. పీసీఓడితో పాటు ఫైబ్రాయిడ్ సమస్య గల కారణాలు అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఉన్నటువంటి ట్రీట్మెంట్ మెథడ్స్ చెప్పినందుకు థ్యాంక్స్ ఫర్ దాట్.